హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ స్టూడెంట్ అప్డేట్స్ 24/7. ఎవరైతే ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ దోస్త్ అప్లికేషన్ ద్వారా కోటి ఉమెన్స్ కాలేజ్లో ఎవరైతే డిగ్రీ చేద్దాం అనుకుంటున్నారో ఈ వీడియోలో కంప్లీట్గా మనకు కోటి ఉమెన్స్ కాలేజ్లో ఎన్ని కోర్సెస్ ఉన్నాయి, ఎన్ని సీట్స్ ఉన్నాయి అండ్ కట్ ఆఫ్ ర్యాంక్స్ ఏ విధంగా ఉంటాయో ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో మనకు కోటి ఉమెన్స్ కాలేజ్లో ఓవరాల్ సీట్స్ వచ్చేసి 1740 ఉన్నాయి. సో మన తెలంగాణలో హైయెస్ట్ కోర్సెస్ ఎక్కువ ప్రొవైడ్ చేసే యూనివర్సిటీ మనకు కోటి ఉమెన్స్ కాలేజ్ అండ్ ఇది ఓన్లీ ఉమెన్స్కి మాత్రమే కాలేజ్ అండి. సో అన్ని డిగ్రీ కోర్సెస్, పీజీ, డిప్లొమా ఉంటాయి అండ్ సర్టిఫికేట్ కోర్సెస్ కూడా ఉంటాయి. సో మెయిన్లీ ఎవరైతే ఇంటర్మీడియట్ తర్వాత తీసుకునే వాళ్ళు ఉంటారో మనకు ఇక్కడ బీఏ, బీకామ్, బీఎస్సీ, బీబీఏ ఈ 4 కోర్సెస్ ఉంటాయి. సో ప్రతి గ్రూప్లో మనకు ఎన్ని సీట్స్ ఉన్నాయో అవి మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకంటే కట్ ఆఫ్ కేటగిరీలో మనకు కొందరికి 960 వచ్చిన సీట్ వస్తుంది, కొందరికి 980 కూడా వచ్చిన సీట్ రాదు. ఎందుకంటే మనకు ఏ బ్రాంచ్ చూస్ చేసుకుంటున్నాం, అందులో ఎన్ని సీట్స్ ఉన్నాయో అవి మెయిన్ ఇంపార్టెంట్. సో ఇప్పుడు అవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ కట్ ఆఫ్ ర్యాంక్స్, మీకు ఇంటర్మీడియట్లో ఎన్ని మార్క్స్ వస్తే ఈ కాలేజ్లో మనకు సీట్ వస్తుందా లేదో అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఓవరాల్ సీట్స్ 1740 ఉన్నాయి. సో అందులో మనకు బీఏ బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్లో టోటల్ 370 సీట్స్ ఉన్నాయి. నెక్స్ట్ బీకామ్, సో ఇక్కడ 390 సీట్స్ ఉన్నాయి, ఇందులో హైయెస్ట్ ఉన్నాయి. నెక్స్ట్ బీఎస్సీ, సో మెయిన్ ఇంపార్టెంట్ గర్ల్స్ ఎవరైతే బైపీసీ స్ట్రీమ్లో చేశారో మెయిన్గా వీళ్ళు బీఎస్సీకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు కాబట్టి సో బీఎస్సీ వచ్చేసి 920 ఉన్నాయి. సో ఆల్మోస్ట్ హైయెస్ట్ గ్రూప్ వచ్చేసి 920 ఇందులోనే ఉన్నాయి. నెక్స్ట్ బీబీఏ, సో ఎవరైతే బీబీఏ చేద్దాం అనుకుంటున్నారో ఓన్లీ 60 సీట్స్ మాత్రమే ఉన్నాయి. సో ఇలా తక్కువ సీట్స్ ఉన్న వాటికి ఎక్కువ కాంపిటీషన్ ఉంటుంది. సో మెయిన్గా ఇక్కడ హైయెస్ట్ బీఎస్సీకి ఉన్నాయి 920 అండ్ బీకామ్ 390 ఉన్నాయి అండ్ బీఏ 370 ఉన్నాయి. సో ఇవి మనకు టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ అండి. సో ఇప్పుడు మనం కట్ ఆఫ్ చూద్దాం, ఎన్ని మార్క్స్ వస్తే మీకు కోటి ఉమెన్స్ కాలేజ్లో వస్తుందో లేదో అది చూద్దాం. సో ఇది యాజ్ పర్ 2023 డేటా, అంటే ప్రీవియస్ ఇయర్స్లో ఎంత కట్ ఆఫ్స్ ఉన్నాయో దాన్ని అనాలిసిస్ చేసి ఇప్పుడు ఈ ఇయర్ ఎంత ఉండొచ్చో నేను చెప్తాను. ఎందుకంటే మనకు సీట్స్ ప్రకారం కట్ ఆఫ్ ర్యాంక్స్ చేంజ్ అవుతాయి. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ బీఎస్సీ ఉంది, 920 ఉన్నాయి, కొందరికి 960, 955 వచ్చినా మనకు ఉమెన్స్ కోటిలో వస్తుంది. ఎగ్జాంపుల్ ఇక్కడ బీఏ ఉంది, బీఏలో ఓన్లీ 370 సీట్సే ఉన్నాయి. సో మీకు 970 అబోవ్ రావాలి కంపల్సరీగా, అప్పుడే మీకు ఉమెన్స్ కాలేజ్లో వస్తుంది బీఏ వాళ్ళకు. సో ఎక్కువ సీట్స్ ఉంటే తక్కువ కట్ ఆఫ్ ఉంటుంది, తక్కువ సీట్స్ ఉంటే ఎక్కువ కట్ ఆఫ్స్ ఉంటాయి. సో ఫస్ట్ నేను బీఏ నుంచి స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ బీఏ, సో బీఏలో 370 సీట్స్ ఉన్నాయి. సో మనకు దోస్త్ వచ్చేసి ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 కదా. సో మెయిన్గా మీరు ఫేజ్ 1 అప్లై చేసేటప్పుడు మీరు ఒక 10 కాలేజెస్ అనుకుంటే ఒక 20 కాలేజెస్ పెట్టండి. సో 1:2 రేషియో ప్రకారం పెట్టండి. ఎందుకంటే ఫస్ట్ ఫేజ్లో మనకు సీట్ కొందరికి ఎవరికైతే 930, 900 బిలో వస్తే కొందరు ఓన్లీ 20 కాలేజెస్, 30 కాలేజెస్ పెడతారు. సో దట్ మీకు కాన్ఫిడెన్స్ లూజ్ అవుతుంది. ఎందుకంటే మనకు మెయిన్ క్రైటీరియా ఫేజ్ 3. ఫేజ్ 3లో వచ్చిన కట్ ఆఫ్ మనకు ఫైనల్ కట్ ఆఫ్ అండి. ఫేజ్ 1లో ఎగ్జాంపుల్ డిగ్రీ వాళ్ళు డిగ్రీ చేద్దామన్న వాళ్ళు అప్లై చేస్తారు, నీట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అప్లై చేస్తారు, ఎంసెట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు అప్లై చేస్తారు. సో అక్కడ మీ యొక్క మార్క్స్ అనేవి 1:3 రేషియోలో ఉంటాయి. సో ఫస్ట్ ఫేజ్లో మీకు ఎన్ని మార్క్స్ అయినా రాని, మీరు మంచి కాలేజ్ రాకపోని బాధపడకండి. సెకండ్ ఫేజ్ ఉంది, థర్డ్ ఫేజ్. సో మెయిన్గా మనకు థర్డ్ ఫేజ్లోనే మంచి కాలేజ్ రావడం జరుగుతుంది కాబట్టి మీరు ఎక్కువ కాలేజెస్ని ఇవ్వండి. సో ఇప్పుడు కట్ ఆఫ్స్ ఏ విధంగా ఉంటాయి చెప్తాను. మనకు బీఏలో 370 సీట్స్ మాత్రమే ఉన్నాయి కాబట్టి ఫేజ్ 1లో ఎవరికైతే 980 మార్క్స్ వస్తాయో, మన స్టేట్ ఓవరాల్ 980 మార్క్స్ ఎవరికి వస్తాయో వాళ్ళు సేఫ్ జోన్ ఉన్నట్టు. ఓసీ, ఇక్కడ మనకు ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉంటారు. సో నేను ఓన్లీ ఓసీ గురించి చెప్తాను. ఓసీ చెప్పాక ఓసీకి బీసీ అనుకో -5 మార్క్స్ చేయండి. ఎస్సీ, ఎస్టీ అనుకోండి ఒక -7, ఎస్టీ అనుకోండి ఒక -8 మార్క్స్ చేస్తే మీకు ఓవరాల్ మార్క్స్ ఎన్ని రావాలి ఫేజ్ 1లో. సో ఎగ్జాంపుల్ ఓసీకి 980 వస్తే మీకు కంపల్సరీగా నో డౌట్ అండి ఇక పక్కా వచ్చేస్తుంది. అదే మీరు బీసీ అనుకోండి 980కి -10 చేయండి, అంటే 970 మినిమం వస్తే ఫేజ్ 1లో మీ నేమ్ వస్తుంది కోటి ఉమెన్స్ కాలేజ్లో ఈ కోర్స్ పలానా కోర్స్ వచ్చింది అని. సో ఫేజ్ 3లో వచ్చేసి మనకు 965 కట్ ఆఫ్ ఉంటుంది కంపల్సరీగా. ఎందుకంటే మీకు ఈ నీట్ ఎగ్జామ్కి కానీ, ఈ జేఈ మెయిన్స్ కానీ, అగ్రికల్చర్ కానీ వీళ్ళందరూ వెళ్ళిపోతారు. సో మిగిలిన సీట్స్ అన్నీ మనకే ఉంటాయి ఎవరైతే డిగ్రీ చేద్దామన్న వాళ్ళకు. సో ఓవరాల్గా మనకు
ఓసీ క్యాండిడేట్కి ఒక 970 వస్తే పక్క మనకు సీట్ వచ్చేస్తుంది లైక్ ఈ కోటి ఉమెన్స్ కాలేజ్లో. సో బీసీ వాళ్ళకు కంపల్సరీగా 960 ప్లస్ ఉండాలి, అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఒక 955 మినిమం ఉండాలి. సో ఇవి మనకు ప్రీవియస్ ఇయర్స్ కట్ ఆఫ్. సో ఈ ఇయర్ కట్ ఆఫ్ ఏ విధంగా ఉండొచ్చు అంటే +or-5 మార్క్స్ ఉండొచ్చు. అంటే ఒక 5 మార్క్స్ ఎక్కువ ఉండొచ్చు, ఒక 5 మార్క్స్ తక్కువ ఉండొచ్చు. ఎందుకంటే మనము కరెక్ట్గా చెప్పలేము, ఎందుకంటే ఒక 5 to 10 మార్క్స్ వేరియేషన్ ఉంటుంది. సో ఎందుకంటే ఇప్పుడు బీఎస్సీ ఉంది, ఇది చాలా డిమాండ్ కోర్స్. ఇందులో బీఎస్సీలో కూడా చాలా వేరియస్ కోర్సెస్ ఉంటాయి. బీజెడ్సీ ఉంటుంది, బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ, బయోటెక్నాలజీ ఉంటుంది, మైక్రోబయాలజీ ఉంటుంది. అంటే ఒక్కొక్క కోర్స్కి మనకు కట్ ఆఫ్స్ కూడా చేంజ్ అవుతాయి. ఎగ్జాంపుల్ అందరూ బీఎస్సీ ఫేవరెట్ ఉంటుంది, బీజెడ్సీ. సో మనకు అక్కడ 975, 980 వచ్చిన వాళ్ళకు కూడా ఒక్కొక్కసారి రావచ్చు, రాకపోవచ్చు. అంటే యాజ్ పర్ క్యాస్ట్. బీసీబీ ఉంది, ఎక్కువ పాపులేషన్ ఉంటారు, అందులో మీకు 975 రావాలి, 980 వచ్చినా ఒక్కొక్కసారి రాదు. సో నేను ఓవరాల్ కట్ ఆఫ్ ఏ విధంగా చెప్తానంటే, ఇప్పుడు బీఎస్సీ ఉంది, 920 సీట్స్ ఉన్నాయి. సో ఇక్కడ రీజనబుల్ సీట్స్ ఉన్నాయి కాబట్టి మీకు ఏ క్యాస్ట్ అయినా పర్లేదు, మీకు 970 మార్క్స్ వస్తే phase 1 ఆర్ phase 2 పక్కా సీట్ వస్తుంది, ఇదైతే గ్యారంటీ. అండ్ 965 ఎవరికి అవుతున్నాయో వాళ్ళు phase 3 అయితే పక్కా వచ్చేస్తుంది. సో ఓవరాల్గా నేను చెప్పేది అంటే, ఎవరైతే 960 నుంచి 950 మధ్యలో ఉంటారో గర్ల్స్, ఎనీ క్యాస్ట్, వాళ్ళు ఫైనల్ ఫేజ్ వరకు ఉండొచ్చు. సో 970 ప్లస్ ఉన్న వాళ్ళైతే పక్క మన ఉమెన్స్ కోటిలో మ్యాక్సిమం వస్తుంది. సో ఇది మనకు కట్ ఆఫ్ అండి బీఎస్సీ. సో బీకామ్కి వచ్చేసి మనకు 390 ఉన్నాయి, అండ్ బీఏకి వచ్చేసి 370. సో ఇవి కొన్ని తక్కువ ఉన్నాయి. సో మీరు మెయిన్గా ఓవరాల్ కట్ ఆఫ్ వచ్చేస్తే 970 మార్క్స్. సో ఎవరికైతే 970 మార్క్స్ మినిమం ఉంటాయో వాళ్ళు ఫైనల్ ఫేజ్ వరకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే సేమ్ మార్క్స్తోని చాలా మెంబర్స్ ఉంటారు గర్ల్స్ అయితే. ఎందుకంటే ఈ ఉమెన్స్ కోర్టుకి చాలా కాంపిటీషన్ ఉంటుంది, విలేజెస్ నుంచి, టౌన్స్ నుంచి అందరు దీనికి అప్లై చేస్తారు. సో ఇక్కడ కట్ ఆఫ్ అయితే మంచిగానే ఉంటుంది. బీకామ్ వాళ్ళకు 960, 965 అబోవ్ ఉన్న వాళ్ళు సేఫ్ జోన్. సో ఈ 950 బిలో ఉన్న వాళ్ళు కొద్దిగా మీకు ఇంకా కొద్దిగా రిజర్వేషన్ లైక్ ఎన్సీసీ కానీ, లైక్ మన స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి వస్తుంది. 955 ఉన్న వస్తుంది, 950 ఉన్న వస్తుంది. సో మనది ఏంటంటే ఈక్వల్ మార్క్స్ ఎక్కువ మందికి రావడం వల్ల కట్ ఆఫ్స్ అనేవి చాలా హై ఉన్నాయి లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ చూస్తే. సో ఇప్పుడు బీబీఏ ఉంది, బీబీఏలో ఓన్లీ 60 సీట్సే ఉన్నాయి. సో ఈ 60 సీట్స్కి phase 1లో మినిమం 975 నుంచి 980 వచ్చిన వాళ్ళు వస్తుంది పక్క. నెక్స్ట్ phase 2లో 970 ఉండాలి పక్క. phase 3 వచ్చేసి 965 నుంచి 980, 985 మధ్యలో ఉన్న వాళ్ళకి వస్తుంది. సో దీని అనాలిసిస్ ప్రకారం ఏం చెప్తున్నానంటే, ఎవరైతే phase 1 పక్క మనకు సీట్ రావాలి అన్న వాళ్ళు 970 ఉన్నోళ్ళు పక్క నేమ్ వస్తుంది. phase 2లో 965, 960 ఉన్న వాళ్ళు కూడా వస్తారు. phase 3లో ఏమవుతుందంటే, మనకు ఇక్కడ ఉన్న టాపర్స్ అందరూ వెళ్ళిపోతారు, లైక్ నీట్, అగ్రికల్చర్ అని అలా వెళ్ళిపోతే మనకు ఓవరాల్ కట్ ఆఫ్ వచ్చేసి 960 to 965. సో ఇది కట్ ఆఫ్. మనకు ఈ రేంజ్లో ఉన్న మార్క్స్ ఉన్న క్యాండిడేట్స్కి అయితే పక్కా కోటి ఉమెన్స్ వస్తుంది. ఇంకొక సజెషన్ ఏంటంటే, నిజాం కాలేజ్ కన్నా కోటి ఉమెన్స్ ఫస్ట్ ప్రియారిటీ పెట్టుకుంది ఎవరైతే గర్ల్స్ ఉన్నారో. ఎందుకంటే అక్కడిక్కడికి చాలా డిఫరెన్స్ ఉంటుంది, లైక్ అట్మాస్ఫియర్, కొద్దిగా ర్యాగింగ్ అని, లైక్ ఎవరైతే కొంచెం సెన్సిటివ్ ఉమెన్స్ ఉంటారో, గర్ల్స్ ఉంటారో, మీరు ఫస్ట్ కోటి ఉమెన్స్ పెట్టుకోండి. లేదు ఏం కాదు నాకు టాప్ కాలేజ్ కావాలంటే దాన్ని ప్రిఫర్ చేసుకోండి. సో ఇక్కడ ఏం ప్రాబ్లం ఉండదు, ఓన్లీ గర్ల్సే ఉంటారు కాబట్టి మీరు ఉమెన్స్ కోటికి ప్రిఫరెన్స్ పెట్టుకోండి. లేదు మనం నిజాం కాలేజ్లో చదువుదాం అనుకుంటున్నానంటే నో ప్రాబ్లం, ఏం కాదు. సో రెండు కూడా టాప్ కాలేజెసే, కాకపోతే ఇది ఉమెన్స్ కాలేజ్. సో ఇది బెటర్ నా ఒపీనియన్ అయితే. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మనకు ఫస్ట్ ఇయర్లో కొందరికి హాస్టల్ ఫెసిలిటీ ఇవ్వరు, లైక్ రెగ్యులర్ కోర్సెస్ ఉంటాయి, లైక్ సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సెస్ ఉంటాయి. సో ఎవరికైతే phase 1లో రెగ్యులర్ కోర్స్ వచ్చిన వాళ్ళు ఉంటారో ఫస్ట్ వాళ్ళకు హాస్టల్ ఫెసిలిటీ ఇచ్చేస్తారు. సెకండ్ ఫేజ్లో కూడా కొందరికి రెగ్యులర్ వాళ్ళకి ఇచ్చేస్తారు. ఈ థర్డ్ ఫేజ్ కానీ ఇలా సెల్ఫ్ ఫైనాన్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు హాస్టల్స్ ఇవ్వరు ఫస్ట్ ఇయర్లో. ఏం చేస్తారంటే సెకండ్ ఇయర్ నుంచి ప్రొవైడ్ చేస్తారు, అంటే ఈ సీనియర్స్ వెళ్ళిపోవాలి ఏదో ఒక రీజన్ చెప్తారు. సో ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే, ఎవరైతే విలేజెస్ నుంచి వచ్చి సెల్ఫ్ ఫైనాన్స్లో కోర్సెస్ వచ్చిన వాళ్ళకు మనకు గవర్నమెంట్ ఫ్రీగా కొన్ని హాస్టల్ ప్రొవైడ్ చేస్తుంది. సో దానికి సంబంధించిన వీడియో నేను ఒకటి చేశాను. సో దట్ మీకు వెంటనే అడ్మిషన్ వచ్చిన ఒక 15 days ఆర్ 10 daysకి మీ కాలేజ్లో ఒక అప్లికేషన్ తీసుకొని అప్లై చేసుకోండి. సో మీకు కూడా రెగ్యులర్ ఏ విధంగా అయితే రెగ్యులర్ క్యాండిడేట్స్ మీకు హాస్టల్ వస్తుందో మీకు కూడా హాస్టల్ వస్తుంది. కాకపోతే మనకు సపరేట్ హాస్టల్స్ ఉంటాయి, లైక్ బీసీ హాస్టల్, ఎస్సీ హాస్టల్. సో ఆ విధంగా ఎక్కడెక్కడ హాస్టల్స్ ఉంటాయి, మనం ఎలా రిజిస్టర్ అవ్వాలి, ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఏమేమి తీసుకోవాలి అవన్నీ నేను చెప్పాను.
ఫస్ట్ పాయింట్, మీకు సీట్ రాగానే ఫస్ట్ పని అది చేయండి. సో దట్ మీకు విత్ ఇన్ 1 మంత్లో మీకు లైక్ హాస్టల్ వచ్చేస్తుంది. సో మెయిన్ ఎందుకంటే మనకు హైదరాబాద్లో హాస్టల్ ఫీజు ఎక్కువ ఉంటాయి, 5,000 6,000. అండ్ మీ పేరెంట్స్ కూడా బాధపడతారు, లైక్ అంత మంచి కాలేజీలో వచ్చినా కూడా మనకు లైక్ హాస్టల్ ఫెసిలిటీ లేదంటే కొద్దిగా ఇబ్బంది పడతారు. కాబట్టి ఫస్ట్ మీకు కోటి ఉమెన్స్ కాలేజ్ ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ వచ్చిందంటే నెక్స్ట్ టార్గెట్ మీ హాస్టల్ ఎక్కడ ఉంది, మనం ఎక్కడ వెళ్ళాలి, అది టార్గెట్ పెట్టుకోండి. నేను హాస్టల్స్ గురించి మొత్తం డీటెయిల్గా ఒక వీడియో చేశాను. ఆ వీడియోలో ఎలా అప్లై చేయాలి, హాస్టల్స్ ఎక్కడ ఉన్నాయి, ఎన్ని సీట్స్ ఉన్నాయి, అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏ విధంగా ఉంటుంది అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో దట్ మీకు తెలుస్తుంది కదా, ఎవరికైతే 975 970 వచ్చిన వాళ్ళు పక్కా కోటి ఉమెన్స్ వచ్చేస్తుంది. సో మీరు ముందే పక్కా మనకి వస్తుంది, మనం హాస్టల్ గురించి చూసుకోవాలి అని మీకు ఒకటి వస్తుంది. సో ఇదండి మనకు. సో 970 నా ఒపీనియన్ అంటే 965 నుంచి 970 వచ్చిన వాళ్ళు సేఫ్, కోటి ఉమెన్స్ పక్కా వచ్చేస్తుంది. సో నో డౌట్. సో నిజాం కాలేజ్ పెట్టుకున్న వాళ్ళు నిజాం కాలేజ్ పెట్టుకోండి, ఇది పెట్టుకున్న వాళ్ళు ఇది కూడా పెట్టుకోండి, మీ ఇష్టం అది. సో నా ఒపీనియన్ అంటే కోటి ఉమెన్స్లో చదివితే బాగుంటుంది, ఎనీ డిస్టర్బెన్స్ ఉండదు, లైక్ బాయ్స్ నుంచి కానీ పేరెంట్స్ కూడా టెన్షన్ తీసుకోరు, ఓన్లీ గర్ల్స్ క్యాంపస్లో ఉన్నారని. సో ఇదండి కోటి ఉమెన్స్ కాలేజ్లో ఎవరైతే డిగ్రీ చేద్దాం అనుకుంటున్నారో టోటల్ 1740 సీట్స్ ఉన్నాయి. సో దోస్త్ అప్లికేషన్లో మీరు ఫిల్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఈ కాలేజ్ గురించి కానీ కోర్సెస్ కానీ నా యూట్యూబ్ కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నా యూట్యూబ్ కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, సో దట్ నేను రిప్లై ఇవ్వడం జరుగుతుంది.